విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్ లో అన్న తమ్ముళ్ల మధ్య పోరు రసవత్తరంగా మారింది. అధికార వైసీపీ నుండి ఈసారి వరుసగా రెండోసారి బెజవాడ నుంచి గెలుపొందిన సిట్టింగ్ టీడీపీ ఎంపీ కేశినేని నాని బరిలో దిగుతుంటే, ప్రతిపక్ష తెలుగుదేశం నుంచి కూటమి అభ్యర్థిగా ఆయన తమ్ముడు కేశినేని చిన్ని పోటీలో నిలిచారు. దాంతో అక్కడి ఓటర్లు ఎవరిని ఆదరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇంతకీ బెజవాడ ఓటర్లు ఎవరికి పట్టం కడతారు? అన్నదమ్ముల మధ్య వార్ ఎవరికి వన్ సైడ్ అవుతుంది? అసలు ఎవరి స్ట్రాటజీలేంటి? విజయవాడ పార్లమెంటు సెగ్మెంట్ లో గెలిపే లక్ష్యంగా ప్రతి వ్యూహాలతో అడుగులు వేస్తున్నారు అన్నతమ్ముళ్లు. ఒకరు ప్రస్తుత ఎంపీ కేశినేని నాని అయితే, మరొకరు నానికి స్వయాన తమ్ముడు అయిన కేశినేని చిన్ని. కేశినేని నాని 2014, 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి విజయవాడ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో మొత్తం విజయవాడ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యే స్థానాల్లో ఒక్క విజయవాడ తూర్పు తప్ప మిగిలిన 6 స్థానాలు కోల్పోయింది టీడీపీ. అయినా కేశినేని నాని ఎంపీగా గెలుపొందారు. అయితే టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో ఎంపీ నాని వాయిస్ మారిపోయింది. పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ అధిష్టానంపైనే ధిక్కార స్వరం వినిపిస్తూ వచ్చారు. ఆ క్రమంలో టీడీపీలో తన తమ్ముడికి ప్రాధాన్యత పెరగడం, ఈసారి తనకు టికెట్ లేదని స్పష్టమవడంతో నాని వైసీపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారు. తన హయాంలో అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రజలు ఆదరించారని, తనకు సొంత కేడర్ ఉందని నాని అనేక సందర్భాల్లో మీడియా ముఖంగా చెప్తున్నారు. వైసీపీ తీర్థం పుచ్చుకున్నాక చంద్రబాబు, లోకేష్లను టార్గెట్ చేస్తూ పార్టీతో పని లేకుండా సొంత ఇమేజ్తోనే మూడోసారి కూడా గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే బయట ఎంత కేడర్ ఉన్నా ఇంట్లోనే నానికి ప్రత్యర్థిగా తమ్ముడు కేశినేని చిన్ని తయారయ్యారు. వారిద్దరి మధ్య కుటుంబ విభేదాలే ఎన్నికల బరిలో ప్రత్యర్థులుగా నిలబెట్టాయి. టీడీపీలో కేశినేని నాని ఎంపీగా ఉండగానే అదే స్థానం నుంచి టికెట్ ఆశించి సేవా కార్యక్రమాలు నిర్వహించారు కేశినేని చిన్ని. టీడీపీ అధినాయకుడిపై నాని విమర్శలు చేయడం, పార్టీ కార్యక్రమాలకి కూడా కొంత దూరంగా ఉంటున్న టైంలోనే టీడీపీలోని నాని వ్యతిరేక వర్గం చిన్నీని పొలిటికల్ స్క్రీన్ పైకి తీసుకొచ్చింది. నాని ఒంటెద్దు పోకడతో విసుకుపోయిన 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని టీడీపీ క్యాడర్ మొత్తం చిన్నీకి మద్దతు పలకడంతో నాని జీర్ణించుకోలేకపోయినట్లు కనిపించారు. ఈ అసంతృప్తి తారాస్థాయికి చేరి తిరువూరులో జరిగిన చంద్రబాబు సభ సందర్భంగా అక్కడి టీడీపీ ఆఫీస్ ని ధ్వంసం చేసిన నాని వర్గం టీడీపీకి దూరమయ్యారు. ఇప్పుడు వైసీపీ టికెట్ దక్కడంతో గెలుపుపై ధీమాతో ప్రచారంలో నిమగ్నమయ్యారు. మరోపక్క చిన్ని తన వ్యూహాలతో ముందుకు పోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అన్నని ఓడించాలన్న పట్టుదలతో ఉన్నారు. విజయవాడ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో టీడీపీ క్యాడర్ను తన వైపు తిప్పుకోవడంతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ కార్యకర్తలకు బాగోగులు చూస్తూ నిత్యం వాళ్లతో గడిపేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తూ వస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం ప్రకటించిన అభ్యర్థులే తన బలమన్న ధీమాతో కనిపిస్తున్నారు. నాని పార్టీ మారుతూ దాదాపు 60% టీడీపీ ఖాళీ అవుతుందని ప్రకటించారు. అయితే ఒకరిద్దరు మినహా ఎవరూ నాని వెంట వెళ్లకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు చిన్ని. టాటా ట్రస్ట్ పేరుతో కేశినేని నాని సేవా కార్యక్రమాలు చేస్తుంటే, కేశినేని ఫౌండేషన్ పేరుతో చిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మెడికల్ క్యాంప్ లాంటి కార్యక్రమాలు పెట్టి నిత్యం ఏదో ఒక ప్రాంతంలో పర్యటిస్తూ ముందుకు సాగుతున్నారు. అన్నకు చెక్కు పెట్టడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని చిన్ని వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ అన్నదమ్ముల యుద్ధంలో ఎవరిది పై చెయ్యి అవుతుందో చూడాలి. ప్రశాంత